ఆనాడు ఏమన్నావు? పార్టీలో చేరితే రాళ్లతో కొట్టాలన్నావు. ఆనాడు మా పొన్నాల లక్ష్మయ్య గారిని ఏమన్నావు? సావుదలకు పార్టీ ఎట్లా మారుతాడని అన్నావు. మరి ఇవాళ నువ్వు సావుదలకు వచ్చిన ఇద్దరిని ఎట్లా చేర్చుకున్నావు? ఒక ఆయన 85 ఇంకో ఆయన 70. వాళ్ళిద్దరిని ఎట్లా చేర్చుకున్నావు? మరి వాళ్ళని రాళ్లతో కొట్టుడా, నిన్ను రాళ్లతో కొట్టుడా? ఇవాళ మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని, రంజిత్ రెడ్డి గారిని, వెంకటేష్ నేతని కానీ, జడ్పీ చైర్మన్ సునీతా నాగేందర్ రెడ్డిని కానీ, ఇట్లా చాలా మందిని ఇవాళ పదవులలో ఉన్న వాళ్ళను, మా పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళను నువ్వు నీ పార్టీలో చేర్చుకున్నావు. మరి దానికి నిన్ను రాళ్లతో కొట్టాలా, వాళ్ళని రాళ్లతో కొట్టాలా? సిగ్గుందా నీకేమన్నా? కనీసం నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మాట్లాడిన మాట మీద నువ్వన్నీ నిలబడవా? ఇదే అన్నావు కదా పార్టీ మారుడు గురించి. మరి ఇవాళ నువ్వు 64 సీట్లు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేలను తీసుకుని అక్కడ నీకేమొచ్చింది? ఇవాళ మా ఎమ్మెల్యేలను తీసుకొని ఎంపీలుగా పోటీ చేయించే కర్మ నీకేం పట్టింది? అంటే మీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరా? మీ కాంగ్రెస్ పార్టీ ముఖాలు చెల్లవని అనుకుంటున్నావు, నువ్వు భావిస్తున్నావా? కాబట్టి రేవంత్ రెడ్డి మీరు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను మంచిగా హితవలుపుతా ఉన్నా. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఢిల్లీకి నువ్వు సామంత రాజుగా మారిపోయి తెలంగాణ ప్రజల సంపదను అక్కడ కప్పం కట్టడానికి నువ్వు చక్కర్లు కొడుతున్నటువంటి తీరును డెఫినెట్గా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. గుర్తుపెట్టుకో, నీ కుప్పిగంతులు కప్పగంతులు శిఖరం లాంటి కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడే మాటలు డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పాలన మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటుంటే నువ్వేమో కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద దృష్టి పెట్టి మా పార్టీని ఏదో దెబ్బతీయాలని అనుకుంటున్నావు. మీరెక్క రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎందరో ఇటువంటి ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. ఆ కోవలో నువ్వు కూడా భంగపడతావు. డెఫినెట్గా నీకు భంగపడ తప్పదని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.